ఈ నెల 4వ తేదీ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఎంత సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. అక్కడ రేవతి అనే ఒక మహిళ ఆ తొక్కిసలాట చనిపోవడం, ఆమెతో పాటు ఆమె కొడుకు కూడా తీవ్రమైన తొక్కిసలాటలో గాయాల పాలై హాస్పిటల్లో చావు బతుకులతో పోరాడుతున్న ఆమె కొడుకు, రేవతి కొడుకు. ఇది చాలా సెన్సేషన్ అయింది. దీన్ని సినిమా నిర్మాతలు కానీ, ఆ సినిమా నిర్మాతలు కానీ, లేకపోతే థియేటర్ యాజమాన్యం కానీ ఈ ఘటన ఆ బాధితుల పట్ల పెద్దగా స్పందించలేదు అనేది పెద్ద విమర్శలు వచ్చాయి. తర్వాత పోలీసులు సోమోటోగా కేసు పెట్టడం, తర్వాత రేవతి భర్త కూడా కేసు పెట్టారు ఈ విషయంలో. అందులో A11గా అల్లు అర్జున్ కూడా అందులో నిందితుడిగా ఉన్నమాట చూశారు. ఆ తర్వాత A11 కింద ఉన్న థియేటర్ యాజమాన్యాన్ని కొంతమందిని అరెస్ట్ చేసిన పోలీసులు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. ఆయన క్వాష్ పిటిషన్ వేసుకున్నారు కోర్టులో. క్వాష్ పిటిషన్ కుదరదని కొట్టేయడంతో వెంటనే హైకోర్టులో మళ్ళీ బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేసుకున్నారు. ఆయన అట్లా జైలుకి వెళ్ళాడో లేదో ఇక్కడ బెయిల్ వచ్చేసింది. అతన్ని వెంటనే ఈ పూటే రిలీజ్ చేయమంటూ హైకోర్టు ఆదేశించింది. కానీ అప్పటికే జైలు నిబంధనల ప్రకారం నైట్ అయిపోవడంతో మరుసటి రోజు తెల్లవారుజామున ఆయన ఇంటికి వచ్చాడు. సరే, ఈ మొత్తం ఎపిసోడ్లో యాక్టర్ అల్లు అర్జున్ ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించాడు అనేది పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అక్కడ చనిపోయిన మహిళ కుటుంబాన్ని కానీ, లేకపోతే చావు బతుకుల్లో హాస్పిటల్లో పోరాడుతున్న పిల్లవాడి బాగోగులు తెలుసుకోవడంలో కానీ ఏ రకంగానూ పట్టించుకోకుండా ఆయన సినిమా విజయోత్సవ సంబరాల్లో మునిగిపోవడం, లేకపోతే ఎంత దీంట్లో ఉండిపోయాడు తప్ప అసలు ఈ ఘటనని ఆయన పూర్తిగా డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరించాడనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ తర్వాత అరెస్ట్ చేయడం, జైలుకి వెళ్ళడం, రావడం ఇదంతా తెలిసిందే. ఈ మధ్యలో కొన్ని వ్యవహారాలు జరిగాయి. ఇది రాజకీయపరమైన రంగు పులుముకుంది. ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ని వ్యతిరేకించే పర్టికులర్ బీజేపీ ఇతర పార్టీలు ఘటనగానే చూశాయి. కానీ బీఆర్ఎస్ కొంచెం తీవ్రంగానే అల్లు అర్జున్ని సపోర్ట్ చేయడము, లేదా అల్లు అర్జున్కి ఉన్న ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ని తాము ఓన్ చేసుకోవాలనుకున్నారో తెలియదు. కానీ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల కొంత హేళన చేస్తూనో, కించపరుస్తూనో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇలాంటివన్నీ జరిగినాయి. ఇదంతా నడుస్తుంది, పొలిటికల్ వార్ కూడా నడుస్తూ ఉంది. ఇవాళ అసెంబ్లీలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఈ పాయింట్ని లేవనెత్తారు. అల్లు అర్జున్ విషయంలో పోలీసులు ఫెయిల్ అయ్యారా, ప్రభుత్వం ఫెయిల్ అయిందా అనేది ఆయన లేవనెత్తిన అంశం. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇస్తూ నిప్పులు చెరిగేశారు. అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? సినిమా వాళ్ళు, యాక్టర్లు, హీరోలు, లేకపోతే ఇంకెవరైనా అంటే వాళ్ళు ఏమి దేవతలా, పైనుంచి వచ్చారా? వీళ్ళకు సెపరేట్ చట్టాలు ఉండాలా? ఆ రోజు అల్లు అర్జున్ ఏం చేశాడు? ఎందువల్ల ఆ తొక్కిసలాట జరిగింది? ఆ తొక్కిసలాట మొత్తానికి అసలు బాధ్యుడెవరు? పోలీసులను కూడా చివరికి బౌన్సర్లు అడ్డుకునే పరిస్థితి, ఏదో మా హీరో దగ్గరికి రావద్దని పోలీసులను కూడా థియేటర్లో అడ్డుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ బౌన్సర్లతో ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి గారు సుదీర్ఘంగా దాన్ని గట్టిగానే, ఒక రకంగా చెప్పాలంటే ఒక హుకుంలాగా జారీ చేసిన పరిస్థితి. వీళ్ళ కోసం కొత్త చట్టాలు ఏమి లేవు కదా, వీళ్ళు కూడా అందరు పౌరుల్లాగానే ఉంటారు, ఎందుకు సహకరించరు? బాధ్యత లేదా? మానవత్వం లేదా? పైగా బెయిల్ కోసం కోర్టును కూడా తప్పుదోవ పట్టించాడనేది ఇప్పుడు బయటకు వస్తున్న అంశం. ఎప్పుడైతే కింద కోర్టులో క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిందో, హైకోర్టులో బెయిల్ కోసం అల్లు అర్జున్ ఆయన తరఫు లాయర్ల ద్వారా కోర్టును కూడా తప్పుదోవ పట్టించాడనేది ఇప్పుడు కొత్త విషయం, ప్రభుత్వం ద్వారా బయటకు వస్తున్న విషయం. సో ఇది ఇవాళ జరిగింది. అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఇది ఎందుకు ఇంతగా పొలిటికల్ కలర్ పులుముకుంది, ఇండస్ట్రీ ఏం ఫీల్ అవుతుంది, ఇక మీదట బెనిఫిట్ షోలు, లేకపోతే స్పెషల్ షోలు, లేకపోతే టికెట్ రేట్లు పెంచుకుంటాం అనే విషయంలో ఇంత ముందులాగా యథాలాపంగా ఉండేది లేదు, లేకపోతే అంత ఫ్రీగా అయితే ఉండం మేము, ఖచ్చితంగా
నిబంధనలు పాటిస్తాము, ఖచ్చితంగా కొంత కఠినంగానే వ్యవహరిస్తామనే సిగ్నల్స్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ ద్వారా చెప్పకనే చెప్పింది. సో కొంత టాలీవుడ్కి తెలంగాణకు సంబంధించినంత వరకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఈ రేట్లు పెంచుకోవడం కానీ ఇటువంటి విషయాలు. ఎందుకంటే హైదరాబాద్ పెద్ద మార్కెట్, తెలంగాణలోని కొన్ని సెంటర్లు అయితే చాలా పెద్ద ఏ క్లాస్ సెంటర్లు, అవి పెద్ద మార్కెట్ అది. కాబట్టి రిలీజ్ రోజున 1-2 షోలు బెనిఫిట్ షోలు వేసుకోవడము, ఇటువంటి వాటి వల్ల ప్రీమియం షోలు వేసుకుంటారు కదా. టికెట్ 300 ఉంటే 1300 అమ్మారు పుష్పకి. 300 ఉంటే టికెట్ రేటు 1300 అమ్మారు. ఇవాళ చెప్తున్నారు ఆ చనిపోయిన మహిళా కుటుంబ సభ్యులు ఒక్కొక్క టికెట్ 3000 కొని వెళ్ళారంట. ఆ పిల్లోడు నేను అల్లు అర్జున్ సినిమా చూడాల్సిందే మొదటి ఆట అని అన్నందుకు 12,000 ఖర్చు పెట్టి, అతను మిడిల్ క్లాస్ ఎంప్లాయీ 30,000 జీతగాడు 12,000 ఖర్చు పెట్టి సినిమా తీసుకురంటే బ్లాకులో కొని ఉంటాడు టికెట్. సో ఇలాంటి ఈ వైపరీత్యాలని సహించేది లేదు అని ముఖ్యమంత్రి చెప్పారు. సరే, అది ఆచరణ సాధ్యమా కాదా ఇవన్నీ సెకండరీ, కానీ మొత్తం మీద అయితే కొంత ఇండస్ట్రీ వైపు నుంచి రేవంత్ రెడ్డి గారి విషయంలో కనిపిస్తున్న వైఖరి, కనిపిస్తున్న నిర్లక్ష్యం, తర్వాత ఇట్లాంటి బాధ్యతారాహిత్యమైన చర్యలు ఇవన్నీ కొంత క్షమించరానివిగా ఉన్నవి. ఇవి ఖచ్చితంగా ఇదిగానే ఉంటుంది. తర్వాత హీరోలుగా మనం నటులము, మనము మనుషులమే అనే విషయం మర్చిపోయి దైవాంశ సంభూతులుగా ఫీల్ అవుతున్నారనే ఇది బాగా బలపడుతుంది ప్రేక్షకుల్లో కానీ సామాన్య జనంలో కానీ. మీరు హీరోలైనా మీరు నటులైనా ఎవరైనా దైవాంశ సంభూతులైతే కారు. మీరు సామాన్య మానవులే, సామాన్య పౌరులే. మీకు చాలామంది యాక్టర్లు ఉన్నారు, సీనియర్ యాక్టర్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్న వాళ్ళలో కూడా చాలా బెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు. ఎవరో 1-2 మాత్రం ఇట్లాంటి కొంత ఓవర్ యాక్షన్స్తో ఇదవుతున్నట్టు కనబడుతున్నారు. చాలామంది చూసాం మనం, వీళ్ళ ముందు జనరేషన్ చూసాం, అంతకుముందు జనరేషన్ చూసాం. ఇప్పుడున్న వాళ్ళలో కూడా చాలామంది అందరికీ హెల్ప్ చేయడము, 10 మందికి ఉపయోగపడము, తర్వాత ఏదైనా చిన్న ఇది జరిగితే సెన్సిబుల్గా వ్యవహరించడము, మనం జనంలోకి వెళ్తే తొక్కిసలాట్లు అవుతాయి, వెళ్ళకపోవడం అయితేనే చాలా గ్రౌండ్ లెవెల్లో ఆలోచించే వాళ్ళే చాలామంది ఉన్నారు. 1-2 విషయంలో పదే ఇలాంటి రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మిమ్మల్ని మీరు దైవాంశ సంబూతులుగా ఫీల్ అవ్వద్దండి. పైగా అసలు హీరో అని అనడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే హీరోలు అనగానే హీరోయిజం ఆపాదించేసుకుంటున్నారు. జస్ట్ యాక్టర్స్, మీరు కథానాయకులు సినిమాకి అంతవరకే, అంతేగాని హీరో అనగానే హీరోయిజం ఆపాదించుకుంటే ఎలా? అందువల్ల ఎవరో ఇందాక అంటున్నారు నాతో, పుష్పలో ఆ రకమైన నెగిటివ్ క్యారెక్టర్ చేసిన అల్లు అర్జున్ ఆ నెగిటివ్ యాటిట్యూడ్నే ఇప్పుడు అలవర్చుకున్నాడు అనే ఒక టాక్ వచ్చింది. అది నిజమా కాదా నేను అనడం లేదు, కానీ అది సినిమా వరకే. దాన్నే ఆవాహనం చేసుకుంటే ఏమవుతుందంటే వెయ్యి వస్తాయి. కాబట్టి ఇలాంటి చర్చలు చేయకుండా ఉండాలనేది ఒకటి. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు వాళ్ళు నిప్పులు జరిగారు అసెంబ్లీలో అనే అంశాన్ని కూడా చర్చిద్దాం మనం. దాంతోపాటు అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడిన మాటల పట్ల అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటి? ఆయన దానికి ఏమన్నా వివరణ ఇచ్చుకోబోతున్నాడా, లేకపోతే కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నాడా, లేకపోతే జరిగిన దాని పట్ల పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడా, లేకపోతే ఇక మీదట ఎందుకంటే ఆయన వల్ల ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చింది తిప్పలు. ఆయన చేసిన పని వల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీకి, నిర్మాతలకి, ఎగ్జిబిటర్లకి, టోటల్ ఆల్ 24 ఫ్రేమ్స్కి ఇబ్బంది వచ్చి పడింది. కాబట్టి ఏం చెప్పబోతున్నారు? ప్రెస్ మీట్ ఉందని అన్నారు, 7 గంటలకు ప్రెస్ మీట్ ఉందన్నారు. అదేమైనా స్టార్ట్ అవుతుందేమో. ఈలోపు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం.